హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హైదరాబాదీ స్పెషల్ మిర్చికా సాలన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చూపిస్తాను. చాలా ఈజీగా ఈ మిర్చికా సాలన్ని ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ రైస్ ఐటమ్స్లోకి, పులావ్స్లోకి, అలాగే బిర్యానీస్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్ అని చెప్పుకోవచ్చు. అంతెందుకు మంచి కమ్మటి రుచితో ప్లెయిన్ రైస్లో కూడా అదిరిపోతుంది. సో లేట్ చేయకుండా ఈ మిర్చికా సాలన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు పల్లీలను వేసుకుని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మిర్చికా సాలంలోకి ఇక్కడ మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నామండి. మీరు ఇక్కడ వేసే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఎంత నిదానంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటారో గ్రేవీ అంత బాగా కుదురుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ వేసే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీల పైన పొట్టు కాస్త కలర్ మారాక ఒక పావు టీ స్పూన్ మెంతుల్ని వేసుకుని వేయించుకోవాలి. మెంతుల్ని కొన్నే వేసుకోవాలండి. పొరపాటున 4 గింజలు ఎక్స్ట్రా పడ్డా కర్రీ చేదుగా అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కల్ని ఎక్కువగా అంటే ఎర్రగా అయ్యేంత వరకు వేగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ల ధనియాలని, 2 టేబుల్ స్పూన్ల నువ్వులని, 1 టేబుల్ స్పూన్ గసగసాలని వేసుకుని చిన్న మంట మీద ఎర్రగా వేయించుకోవాలి. ధనియాలు, నువ్వులు, గసగసాలు త్వరగా వేగుతాయి కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. చూడండి, అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా ఎర్రగా వేయించుకొని తీసి వేరే ప్లేట్లోకి మార్చి చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి పావు కప్పు ఆయిల్ని వేసుకుని లైట్గా వేడెక్కనివ్వాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక 2 పచ్చిమిర్చిలను ఇలా మధ్యకు తుంచి వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు మధ్యలో సాఫ్ట్గా ఉండి ఎడ్జెస్కి ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకొని వీటిని కూడా సపరేట్గా తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. నెక్స్ట్ ముందుగా డ్రై రోస్ట్ చేసి చల్లారబెట్టుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ జార్లోకి వేసుకుని అందులోనే ఒక 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని 1 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1.5 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుని 1/2 టీ స్పూన్ గరం మసాలాని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1.5 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకుని ఒక అరకప్పు వరకు వాటర్ని పోసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వాటర్ ఏమైనా తక్కువగా అనిపిస్తే మరికొంచెం వాటర్ పోసుకుని ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ బజ్జీ మిర్చిలను ఒక 10 నుండి 12 వరకు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇక్కడ చూసిన విధంగా ముందు టిప్ కొంచెం కట్ చేసుకుని ఘాట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం ఉల్లిపాయల్ని వేయించుకున్న ప్యాన్లోనే 1 టీ స్పూన్ ఆవాలని, 1 టీ స్పూన్ జీలకర్రని, ఒక 2 ఎండుమిర్చిలను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బజ్జీ మిర్చిలను వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మిర్చిలను ఇలా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీలో టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. చూడండి, మిర్చీలు కూడా చక్కగా వేగాయి. ఇలా వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేసుకోండి, లేదంటే మసాలా పేస్ట్ అడుగు పడుతుంది. నెక్స్ట్ ప్యాన్కి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే మసాలా పేస్ట్ ఆయిల్లో బాగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసి చెక్ చేసుకుని అడుగు మాడకుండా కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయితేనే వాటిల్లోని పచ్చివాసన రాకుండా కర్రీ మంచి గ్రేవీతో, మంచి టెక్స్చర్తో, అలాగే మంచి రుచితో ఉంటుంది. ఇక్కడ చూడండి, మసాలా పేస్ట్ ఆయిల్లో బాగా వేగి ఆయిల్ వదిలింది. ఇలా కుక్ అయ్యాక ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని, ఒక పావు కప్పు చింతపండు గుజ్జుని వేసుకుని గ్రేవీ కోసం 1.5 కప్పుల వాటర్ని పోసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాన్కి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద కర్రీని ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి అడుగు పట్టకుండా కలుపుకుంటూ మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ రెడీ అయినట్టే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకుని
ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, హైదరాబాద్ స్పెషల్ మిర్చిక సాలన్ రెడీ. ఈ కర్రీ టేస్ట్ అంతా కూడా మనం ఫ్రై చేసే తీరులోనే డిపెండ్ అయి ఉంటుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సేమ్ ఇవే మెజర్మెంట్స్తో ఇదే ప్రాసెస్లో ఒకసారి మిర్చిక సాలన్ని ప్రిపేర్ చేసి చూడండి, చాలా చక్కగా కుదురుతుంది. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.